ఇంకపోతే 6th ప్రాబ్లం దగ్గరికి వచ్చామమ్మా. ఈ 6th ప్రాబ్లంలో రూటుల్లో ఉందని ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. రేషనలైజేషన్ చేయడం నేర్చుకోండి. రూటుల్లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ రూటుల్లో ఉన్నప్పుడు రేషనలైజేషన్, ఆ రేషనలైజేషన్ కూడా డినామినేటర్ని చేయండి. సో ముందుగా LHS తీసుకుంటున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ దట్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటారు. 1 మైనస్ సైన్ ఏ ఉంటే 1 ప్లస్ సైన్ ఏతో పైన కింద మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ని డినామినేటర్ని 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేయాలి. దిస్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. ఏ ఇంటూ ఏ హోల్ స్క్వేర్ అయినట్టు 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ 2 సార్లు వచ్చింది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అమ్మా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 కదా, మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. ఈ మొత్తం రూట్లో ఉంటుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ బై బి ఉన్నప్పుడు రూట్ ఏ బై రూట్ బి అని 2 సపరేట్ రూట్స్ రాస్తాం. దాని మీద బేస్ చేసుకొని రూట్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై రూట్ 1 మైనస్ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ. దిస్ ఈక్వల్ టు ఈ రూటు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ సైన్ ఏ బై ఇక్కడ రూట్ లోపల 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రూట్ లోపల 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏమవుతుందంటే కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇదే స్టెప్ ఇక్కడ కూడా రాస్తున్నాను చూడండి అమ్మా. 1 ప్లస్ సైన్ ఏ రూట్ లోపల ఉన్న 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ఇది చూడండి. రూట్ లోపల ఉన్న 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రూట్ లోపల కాస్ స్క్వేర్ ఏగా మారుతుంది. దిస్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ ఏ బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలేది కాస్ ఏ. దిస్ ఈక్వల్ టు ఇందాక చెప్పాను ఏ ప్లస్ బి బై సి అని కనుక ఉంటే ఏ బై సి ప్లస్ బి బై సి అని రాసుకోవచ్చు. అట్లాగే ఇది 1 బై కాస్ ఏ అని రాయొచ్చు ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు 1 బై కాస్ ఏ అంటే సీకెంట్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అంటే tan ఏ. ఓకేనమ్మా, ఈజీగానే ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఓకే.